ఇంత బ్రైట్నెస్ ఎక్కువ అయిద్ది నల్లగునా అని చెప్పేసా. ఓకేనండి, ఇంటికైతే వచ్చేసాము గుంటూరు నుండి. రాత్రి అనగా వచ్చాము. ఇంకా వర్షం పడి మెల్ల అంతా చూడండి చింది బింది అయిపోయింది. అలానే ఇంటి ముందే పిల్లల్ని నాన్న వదిలిపెట్టి వెళ్ళాడు. ఏ చేపలు కావాలి? ఎన్ని చేపలు కావాలంట? చాలా రకాలు ఉన్నాయి వాటిలో. ఏం చేపలు? చీలికలు. చీలికలా? చీలక చేపలా? ఏం చేపలు? ఏమో కానగంతలు, బొమ్మిడాయి, ఏమో చీలకలు. అదేలే. ఇది రొయ్య, ఈ మెత్తాడు. అయ్యో మొత్తం ఒక 6 రకాలు దాకా ఉన్నాయి. 6 రకాలు ఉన్నాయి. రామాయ్ రా, డబ్బులు దాంట్లో పెట్టినా తీసుకో, కాకండి అటు పెట్టండి, పక్క రండి. చెప్పండి. పావు కిలో తీసుకో. 150, 170 రూపాయలు. 350 3 రకాలు ఇవి చాలు. 350 3 రకాలు తీసుకో. కొంచెం కలగానే అయ్యి తేడా ఉండదులే. చెప్ప అయినా రొయ్యలేనా? అయ్యమ్మా బొమ్మడాయి బొమ్మడాయి. ఏ 100 గ్రాములు అది? అది 70 రూపాయలు కదా ఉందా? అదేలే. 20 రూపాయలు బ్రహ్మాండం రేట్ అసలు పెట్టినా ఇప్పుడు ఎందుకు వస్తుంది అంచేది అయితే. ఇవి చెప్పు. రెండు వేసుకోరా, లేకపోతే ఏం పోయింది? 2 వేసుకో. ఇగో అదిగో చాలా, అదిగో చాలా. చెప్పు చెప్పు. ఇప్పుడు ఏంది? ఈయన 50కి తీసుకో. కడ్డీ చేపలు తీసుకో. చేపలు 3 రాగా ఎన్ని వస్తాయి 100 గ్రాములకి? ఇంకో చేప అయ్యో వినకుండా పోతే కానీ తెచ్చుకోవచ్చు. ఇటు విడిగా చాలా రేట్ ఎక్కువ. ఇంకా వచ్చి అట్లా డబ్బులు రావు రా స్వామి. పో. ఓకే. ఈ గుప్పుడు సరిపోతాయి నీ చేతిలో. అయ్యి ఈసారి వెనకడ మన గుర్చి డబుల్ రేట్ చేయడం. అందరూ నుంచి వస్తున్నారు కదా అమ్ముకోవడానికి. కూరలోకి ఇవేమో కట్ చేసుకొని ఒకసారి బాక్స్ వేసుకుంటాం. సరే, అన్నం కూరలు ఏమి వండుకున్న తర్వాత కట్ చేసుకుందాం అవన్నీ. ఫస్ట్ మెత్తలు చేస్తున్నా. మెత్తలు వేస్తా దోసకాయలా? ఓకే అండి, చేపలు అయితే తీసుకున్నాను కదా, వాటిలోకి అయితే దోసకాయ మెత్తళ్ళు అయితే కాంబినేషన్ గా చాలా బాగుండిద్ది అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను. బాండి అయితే పెట్టేసా, ఆయిల్ పోసేస్తాను. ఆయిల్ అయితే బాగా వేడండి కదండి, మెత్తళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెత్తళ్ళు అయితే మనం బాగా ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అయితేనే బాగుంది. కొంతమంది లాస్ట్ వేస్తారు కదా. కాదు,
కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారిగా కలిపేసుకున్నాం. ఈ విధంగా మొత్తం అయితే కలిపేసిన తర్వాత టమాటాలైనా దోసకాయలు కూడా వేసేసుకున్నాం. సాగదీయవద్దు, చెప్పు. రండి. ఎందుకు సాగదీస్తున్నావు? కల్లుప్పు వేసుకున్నాం. ఏవండి అనుకుంటా. ఏమండి చెప్పండి. కల్లుప్పు వేసుకొని ఒకసారిగా మొత్తం కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత బాగా మగ్గి ఉడుకుతాయి కదా, అప్పుడు కారం వేసుకోవచ్చు. అన్నం వండేవా? వండేస్తాం. మా అమ్మాయి ఫోన్ చేసిందా మా చెల్లెలు? చేయాలి. ఎట్టనంట వంశానికి మీ బావకి? బాగానే ఉంది. బాగా ఎప్పుడు వస్తారంట? నొప్పి వచ్చిద్దేమో 3 రోజులు ఉండమంటున్నారంట. మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితేనా? మళ్ళీ పుట్టాల కిడ్నీ మళ్ళీ రోజులు ఉన్నట్టుగా నొప్పి వచ్చిద్దేమో. ఒక 5 రోజులు ఉండండి, ఒకసారి పూర్తిగా 7 రోజులు పంపిస్తాం అంటున్నారు. అవునా? ఇందా ఫోన్ చేస్తే ఇడ్లీ తినిపిస్తాను అమ్మాయి అన్నమాట. ఇది సెలబ్రేషన్ పప్పనాలు. ఈ నెల మొత్తం ఇంకా మన పల్లె పిల్లలు జరుగుతూనే ఉంటాయి. నేను అలా పెట్టే పూలు పూల చేడ నీలా పెట్టమని ఎడుతుంది ఇంతాగా. నీకే నా బారట ఉంది. లేకపోతే చక్కని భర్త వచ్చాడు, 3 పిల్లలు. అది కూడా నిజమే. పోయి మొన్న కాపు అనవసరంగా గుండె మలుపు చిట్టు మలుపు వచ్చింది. ఎట్లా బాగుంది. అన్ని చూడు మొగ్గలు ఎట్లా వచ్చినాయి. నీళ్ళు పోయి బాగా 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి అనుకుంటా కదా పూలు. కొత్త పైప్ తీసుకొచ్చాంగా, అది ఇప్పుడు పెట్టని పల్ల. నేను ఈ చుట్టూ గీని మీద కట్టాలా, నువ్వు మొయ్యాలా, నీళ్ళు పోయాలా. తీసుకో, బిందె కడుక్కొని రాపో. నువ్వు సరే ఎంత దూరం పోదాపా. బిందె చూడు ఎట్ట పాసి నీ మొహం లాగా ఉందో. పోయి కడుక్కొని రావంటే వేసాలు నవ్వుతున్నాయి. ఏంది మరి? రాజీ ఏంది మంచిలు తీసుకొస్తున్నా నేను. కడిగేవలే, పోయేస్తా. ఆ కారం కొట్టిన కారం ఉన్నాయి, అది కొంచెం ఇది కొంచెం ఇలా తినే కారం. ఇది తినే కారం కొంచెం మంటగా ఉంది. తిను మరి. స్మెల్ బాగుంది. అది సగం సగం. అదేమో టేస్ట్ కి. దాంట్లో జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, కరివేపాకు వేస్తాం. కారం వేసాక ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత నువ్వు మంచినీళ్ళు తీసుకొస్తే కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఎందుకు దోసకాయలు వాటర్లు ఉంటాయి ఇక. అందుకే ఈ లోపు ఉడికిస్తా. కొంచెం గ్రేవీ కావాలి మనకి, చారు కావాలి కదా. వాటర్ పడతా. కళ్ళ కాడికి పెట్టావా? నిన్న పెట్టా. మామూలు కళ్ళు చూడలేము, కాడికి పెట్టావా? మొదలు కదురు జ్వరం వచ్చింది అయితే. ఎంతసేపు ఆగుతుంటే నువ్వు మంచినీళ్ళు వేసుకొస్తే ఎంతసేపు అయింది. పిల్లకాయలు తిన్నారా? టిఫిన్ తీసుకొచ్చాను. పూరీలు తెచ్చావు. ఆదర్శ్ గాడు 4 తిన్నారా? నేను కూడా తిన్నా. నువ్వు మిగిలింది మొత్తం నువ్వే తినేది. పోయి తీసుకొస్తా.
మంచిలో ఆయిల్ అయితే ఈ విధంగా ఉడికేసింది. మనకి ఇంకా దోసకాయ ఉడకాలి కదా, కొంచెం పచ్చిగా ఉండిద్దామని చెప్పేసి మనం భోజనం చేసేటప్పుడు కూడా కొంచెం షార్ తగిలితే బాగుండుద్ది. కొంచెం వాటర్ పోసేసుకొని ఉడకనిచ్చేసుకుందాం. బాగా అయితే మంచినీళ్ళు కూడా తీసుకొని వచ్చాడు. కర్రీ ఉడికిన తర్వాత భోజనం చేసేటప్పుడు చూపిస్తాను. భోజనం అవి పెట్టేసి పిల్లలకి బావకి ఇంకా అంట్లు బట్టలు చాలా ఉన్నాయి. నిన్నే కదా ఊరు వెళ్ళొచ్చింది. ఇక మొత్తం ఉతికి కొనేసేయాలి. ఓకేనా.